ఈ మధ్యన చేసిన ఒక వీడియోలో బంగ్లాదేశ్ హిందువులు ఎవరో చెప్తున్నారు, వినండి. ఎక్కడ బంగ్లాదేశ్ లో పుట్టిన లేఖనా కొడుకులు హిందువులు వాళ్ళు కావాలంట, లేఖనా కొడుకులు హిందువులు వాళ్ళు కావాలంట. నాకు ఆ భాష రాదు. ఎవ్వరు ఈ లేఖినా? వీళ్ళు కాదు. అరే మానవత్వం ఉన్న ఎవ్వడైనా ఇది అమానుష్యం, అన్యాయం, ఇలా జరిగి ఉండకూడదు అంటారు. ఇలానా చేసేది అని చెప్తారు, తప్పు అంటారు. కానీ ఇంత నిర్మోహమాటంగా ఇంత ద్వేషం చిమ్ముతుంటే ఇది తప్పు అని అడిగే వాళ్ళే లేరా? నరా అన్న హిందువులంటే ఎంత ద్వేషం ఉంటే ఇలాంటి మాటలు వస్తాయి? లేఖినా అనుకుంటూ పాకీరాజ్తో ఒక ఇంటర్వ్యూ చేశాడు. ఎగేన్స్ గా ఉన్న సనాతన ధర్మ, నాన్న చనిపోతే నా తల్లికి గుండు కొట్టించే సనాతన ధర్మ, ఆడిని ముట్టుకోవద్దు అని చెప్పిన సనాతన ధర్మ, సతీ సహగమన మని మీ సనాతన ధర్మంలోనే నాకు ఉన్నింది. ఎవడు వీడు? ఒక క్రైస్తవుడు కాదు, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనే వాడిలో ఒకడు కాదు. ఇలాంటి వాడిని కూర్చోపెట్టి మాట్లాడితే ఏమంటాడు? మా అమ్మకి గుండు కొట్టించారంట. వీళ్ళ అమ్మ ఎవరబ్బా? మా అమ్మ క్రిస్టియన్ అంట. అంటే ఈ ఆచారం ఉన్నది క్రైస్తవంలోనా? వీళ్ళకే క్లారిటీ లేదు. ఎవడి ఇంట్లో ఆడవారికి భర్త చనిపోతే సనాతన ధర్మం గుండు కొట్టించిందో చెప్పాలి ఈ రోజున. ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. మీలో ఎందరి నానమ్మలు అమ్మమ్మలు సతీలో అగ్నికి ఆహుతయ్యారో చెప్పండి. దురాక్రాంతలు శవాలని కూడా వదలకుండా శవంతో బాడీ ఉంటే చాలు, గొర్రె అయినా అమ్మాయి అయినా తేడా లేదు, అనుభవించే వాళ్ళు, నా శరీరాన్ని కూడా వాళ్ళు ముట్టుకోవద్దు అని అగ్నికి ఆహుతయ్యే వాళ్ళు. రాజ్యంలో ఉండే ఆడవారు అందరూ ది మోస్ట్ పెయిన్ఫుల్ డెత్ ఏంటో తెలుసా? అగ్నిలో కాలిపోవడం. కానీ శవాన్ని కూడా వదలని వాళ్ళ దగ్గర ఇంతకన్నా ఏం చేస్తారు? బూడిద మిగలాలి అని అలా చేశారు. అలాంటి ఎందరో తల్లుల త్యాగాలు, శివాజీ మహారాజ్ లాంటి ఎందరో యోధుల త్యాగాల వల్ల ఈ రోజున మేము హిందువులమని చెప్పుకుంటున్నాం. మాకు కృతజ్ఞత ఉంది. వివేకానంద గారు అన్నారు, మతం మారితే ఒకడు హిందువు తక్కువ ఉండడమే కాదు, నీ ధర్మానికి ఒక శత్రువు అవుతాడు అని. ఈ రోజు అదే కల్లారా